సో ఇప్పుడు మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్కి వెళ్తున్నాము. సో నన్ను మిథిలాని ఇన్వైట్ చేశారు. సో అక్కడ పిల్లల కోసం చాలా యాక్టివిటీస్ పెట్టారంట. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ మిథిలా కూడా తన బర్త్డే డ్రెస్ వేసుకుంది ఈరోజు. సో అక్కడ చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు మీట్ దెమ్ ఆల్. సోరా మిథిలు, యు వాచింగ్ టీవీ? మిస్ రేచల్ చూస్తున్నావా? ఎందుకు చూస్తున్నావు మిస్ రేచల్? అబ్బా అబ్బా, ఇట్స్ సో సనీ, ఇట్స్ సో హాట్ టుడే. కాలుతున్నాయి ఫ్రెండ్స్ మొహం చేతులు అన్నీ. మిథిలా సన్ స్క్రీన్ పూసుకుంది యాజ్ యూజువల్, నేను మర్చిపోయాను. నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. ఇప్పుడు మనము నెయిల్స్ చేసుకోవడానికి వెళ్దాం. వీటిని మన డోర్ బయట రీత్కి తగిలియచ్చు. కానీ సో మచ్, ఎందుకంటే నేను ఇప్పుడు వ్లాగర్ కాబట్టి నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను ఈ ప్రొఫెషన్ని. సో ఇప్పుడు మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్కి వెళ్తున్నాము. ఐవిసిటీ అని ఇక్కడ ఒక డ్రెస్ షాప్ ఉంటుంది. నేను వాళ్ళకి చాలా మోడలింగ్ చేశాను. ఈరోజు ఆ బ్రాండ్ 10th బర్త్డే అనమాట. సో నన్ను మిథిలాని ఇన్వైట్ చేశారు. సో మా నాన్నని కూడా తీసుకెళ్తున్నాం ఈరోజు. సో అక్కడ పిల్లల కోసం చాలా యాక్టివిటీస్ పెట్టారంట. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఐవిసిటీ డ్రెస్సులు నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ అవి వేసుకోవట్లేదు ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంది ఈరోజు. సో సింపుల్ ఒక కాటన్ డ్రెస్ వేసుకున్నాను. కానీ నా దగ్గర ఈ ఐవిసిటీ కౌగల్ బూట్స్ ఉన్నాయి, ఇవి వేసుకుంటాను. అండ్ మిథిలా కూడా తన బర్త్డే డ్రెస్ వేసుకుంది ఈరోజు. సో అక్కడ చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు మీట్ దెమ్ ఆల్. దట్స్ నటాలియా, దట్స్ మిథిలాస్ బెస్ట్ ఫ్రెండ్. టీవీ ఎందుకు చూస్తున్నావురా మిథిలు? యు వాచింగ్ టీవీ? మిస్ రేచల్ చూస్తున్నావా? ఎందుకు చూస్తున్నావు మిస్ రేచల్? అబ్బా అబ్బా, స్టిcky స్టిcky స్టిcky. సో ఇది నా అవుట్ఫిట్. ఈ డ్రెస్ మరీ షార్ట్ అయింది నాకు అని చెప్పి కింద ఒక స్కర్ట్ వేసుకున్నాను. సో బాగుంది, డ్రెస్తో ఉన్నట్టే ఉంది చూడండి. బట్ యా, దిస్ క్యూట్ బేబీ డాల్ డ్రెస్ విత్ ఐవిసిటీ కౌగల్ బూట్స్. Let's go. గుడ్ జాబ్. సో ఇప్పుడు నేను డ్రైవ్ చేయాలి. ఈవెంట్కి వెళ్ళిపోయాక అక్కడ బ్లాగ్ చేస్తాము. Chicky, let's go. Yay, let's go. Oh, we are at the venue. నడుస్తున్నాం లోపలికి వెళ్ళడానికి. We are walking. It's so sunny, it's so hot today. కాలుతున్నాయి ఫ్రెండ్స్ మొహం చేతులు అన్నీ. మిథిలా సన్ స్క్రీన్ పూసుకుంది యాజ్ యూజువల్, నేను మర్చిపోయాను. Oh, look at this. Wow. Oh, okay, I'm down. I'm like so sure. That's Sharon. That's my friend Sharon, you all. The cutest photographer. Hey, wait, say hi.
సో ఈ ముగ్గురు అమ్మాయిలు ఐవీసిటీ ఓనర్స్ అనమాట. ఈ బ్రాండ్ ఓనర్స్ వీళ్ళు ముగ్గురే. వీళ్ళని చూస్తే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. నాకు కూడా ఇలా ఒక గర్లీ బ్రాండ్ పెట్టుకోవాలి అనిపిస్తుంది ఇలాంటివన్నీ చూసినప్పుడు. సో యూటాలో ఇన్ఫ్లుయెన్సర్ బ్లాగర్ కమ్యూనిటీలో అందరూ తెలుసు ఫ్రెండ్స్. అండ్ దానితో పాటు నేను మోడలింగ్ కూడా చేస్తాను కాబట్టి మోడలింగ్ కమ్యూనిటీలో కూడా అందరు తెలుసు నాకు. సో ఏ ఈవెంట్కి వెళ్ళినా చాలా ఫెమిలియర్ ఫేసెస్ ఉంటాయి. సో నా ఫ్రెండ్స్ అందరినీ కలిసాను నేను చాలా రోజుల తర్వాత. సో మంచిగా అనిపించింది అందరినీ చూసి. చిల్ అయ్యాము. తర్వాత ఇక్కడ ఈ కలరింగ్ టేబుల్ మీద కూర్చున్నాము. ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాము మేము. ఇంకా జెలాటో, ఐస్ క్రీమ్ కాదు జెలాటో తెచ్చుకున్నాము. అండ్ మిథిలాగాడ అయితే ఫుల్ తిన్నాడు ఐస్ క్రీమ్. డిమాండ్ చేసి మరి లాక్కున్నాడు మా దగ్గర నుంచి. ఇంకా ఇక్కడ లైన్స్ కట్టారు జనాలు. ఈ లైన్ దగ్గర ఏంటంటే క్యారికేచర్ డ్రాయింగ్స్ వేస్తున్నారు. ఇంకో దగ్గర ఏంటంటే బెలూన్ యానిమల్స్ చేసిస్తున్నారు. సో కొంచెం పెద్ద ఏజ్ పిల్లలు అయితే వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు. మిథిలా ఇంకా చిన్నోడు కాబట్టి అక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంది. ఫేస్ పెయింటింగ్ కూడా వేయించారు. సో మా నాన్న వేసుకొని వచ్చింది. నేను మిథిలాకి ఏపీఎన్ అలాంటివన్నీ స్కిన్ వాడవుతుందని. సో ఒక చిన్న డాగీ బెలూన్ యానిమల్ని తయారు చేసి ఇమ్మన్నాను. ఇంత చిన్నది చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. That is the tiniest balloon dog I've seen. She's happy. పైన ఎల్సా అనాలని కూర్చోబెట్టారు. మిథిలాగడ వాళ్ళని చూడగానే యూటర్న్ నోప్ అని చెప్పి వెళ్ళిపోయాడు. తనకు తెలియదు ఫ్రెండ్స్, అసలు టీవీ ఎక్కువ చూడదు. చూసినా ఎప్పుడన్నా మిస్ రేచల్ చూస్తుంది అంతే. సో ఈ డిస్నీ ప్రిన్సెస్లు ఇవన్నీ ఐడియా లేదా ఆమెకి. సో ఒక రూమ్లో షాపింగ్ లాగా కూడా పెట్టారు. సో ఇక్కడ ఈ చార్మ్ నెక్లెస్ బార్ పెట్టారు. వీళ్ళు జానా జ్యువెలరీ అని, వీళ్ళు కూడా యూటా బ్రాండ్ వాళ్ళు. అండ్ మిథిలాకి నేను చాలా చిన్న చిన్న అవుట్ఫిట్స్ తీసుకున్నాను. హాల్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో హాల్ చూపిస్తున్నాను. అండ్ నాట్ అండ్ స్పూల్ అని చెప్పి ఒక రీత్ బ్రాండ్ కూడా పెట్టారు. ఈ రీత్స్ మా ఇంటి డోర్ల మీద ఉన్న రీత్లే ఇవి యూటాలో ఫేమస్ రీత్లు అనమాట. అందరి కొంపల్లో ఉంటాయి ఇవి. వాటికి అట్లా రిబ్బన్స్ తగిలించుకోవాలి. ఆ రిబ్బన్స్ని మనం సీజన్ బట్టి కస్టమైజ్ చేసుకొని మార్చుకోవచ్చు. సో నేను ఈ 2 బిగ్ రిబ్బన్స్ ఇంకా ఈ షూస్కి కట్టుకునే రిబ్బన్స్ కొనుక్కున్నాను. ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు మిథిలాగాడు ఫుడ్ తింటాడు. నమ్ 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 నమ్. బనానా తింటావా? బనానా. ఇంటికి వచ్చేసరికి మాకు ఒక ప్యాకేజ్ ఓపెన్ చేసింది. ఐ థింక్ మై హస్బెండ్ ఓపెన్ డెడ్. ఇండియా నుంచి మాకు కొన్ని వచ్చినాయి. గుంటూరు నుంచి వచ్చాయి అన్నమాట ఇవి అనుకుంటా. ఇవి గుంటూరు నుంచి వచ్చాయి. మా పేరెంట్స్ పంపిస్తే వేరేలాగుంటాయి ప్యాకేజింగ్. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఫ్రమ్ గుంటూరు. పచ్చళ్ళు, ఉసిరికాయ, యమ్మి యమ్మి, గోంగూర, ఆవకాయ. ఇంటికి రాగానే ఒక ప్యాకేజ్ వచ్చింది. ఏంటా అని చూస్తే వాలీ ఫోన్ కేసెస్ వాళ్ళు పంపారు. ఈ వీళ్ళ ఫోన్ కేసే నేను వాడేది ఇప్పుడు నా ఫోన్కి కూడా. ఇది ఇలా వాలెట్ లాగా వస్తుంది. ఓ మై గాష్, ఐ యాక్చువల్లీ నీడ్ దిస్. ఎందుకంటే నాకు చాలా స్ట్రెచ్ అయిపోయి ఉంది, చాలా రోజుల నుంచి వాడుతున్నా. అండ్ దే సెంట్ మీ దేర్ హ్యాట్. ఐ లవ్ హ్యాట్స్. టెక్స్ట్ మీ లేటర్. సో క్యూట్ గైస్. ఇదిగో దీంట్లో ఈ అమ్మాయి నా ఫ్రెండ్. ఇది యూటా బ్రాండ్. సో యూటాలో అందరు మోడల్స్. ఇప్పుడు నేను కరెంట్గా నా ఫోన్లో వాడుతున్నది కూడా ఈ కేసే. సో ఐ రియలీ లైక్ దేర్ ఫోన్ కేసెస్. నేను ఏదో పూసలతో ఏదో చేస్తున్నా. సో పూసలు వచ్చాయి నాకు.
కొంచెం సేపు రిలాక్స్ అయ్యాను, నా కెమెరాలన్నీ ఛార్జింగ్ పెట్టాను. ఇప్పుడు మనము నెయిల్స్ చేసుకోవడానికి వెళ్దాం. సో నేను ఈ ఫ్రైడే వేగస్కి వెళ్తున్నాను, గర్ల్స్ ట్రిప్ అనమాట. సో నేను నెయిల్స్ చేయించుకుందాం అనుకుంటున్నాను, వేగస్ నెయిల్స్లో. సో ఈ స్టైల్లో 3D నెయిల్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను యూజువల్గా కలర్స్ వేయించుకోవడం మానేసాను నెయిల్స్ మీద, ఎందుకంటే ఇంతకుముందు నేను రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. ఎవ్రీ 3 వీక్స్ నెయిల్ ఆర్ట్, 3D నెయిల్స్ అన్నీ చేయించుకునేదాన్ని. సడన్గా ఇలా షూట్స్ బుక్ అయ్యేవి కదా, షూట్స్ చేస్తున్నప్పుడు నేను కేవలం న్యూడ్ నెయిల్స్ ఉండాలన్నమాట. సో అప్పుడు వెళ్ళిపోయి వెంటనే తీయించుకోవాల్సి వస్తుంది. సో ఇలా చాలా డబ్బులు వేస్ట్ అవుతుండే నాకు. కానీ ఈ 2 వీక్స్ నాకు షూట్స్ లేవు, ఎందుకంటే వేగస్, తర్వాత సియాటల్, తర్వాత టెక్సస్, ఓన్లీ ట్రావెలింగ్ ఈ మంత్, నెక్స్ట్ మంత్. సో అందుకని ధైర్యం చేసి నెయిల్స్, కలర్ నెయిల్స్ చేయించుకుంటున్నాను. సో ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఇక్కడ లూమినరీ అని వాడతారు ప్రోడక్ట్. సో న్యాచురల్ నెయిల్స్ మీదనే హార్డ్ జెల్ అంటారు దాన్ని. మిథిలా కూడా నిద్రపోయింది. సో ఐఎమ్ హోపింగ్ దాన్ని లేసే లోపల నేను వచ్చేస్తానని. మా ఇంటి నుంచి ఒక 25 మినిట్స్ డ్రైవ్ ఇది. సో డ్రైవ్ చేశాక అక్కడికి వెళ్ళాక వీడియో చేస్తా. బచ్చాయేరి కోరి మూరేడు పూలే మరానికి వే చారేడు చెప్పలే సురీడే పుసలే మూడో కొమురం మూడో. సో నేల్ అపాయింట్మెంట్కి వచ్చేసాను. ఇంత కష్టపడి ప్యారలల్ పార్కింగ్ చేశాను నేను ఈరోజు. నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. తల్లికి జనమా అరణామిస్తివిరో కుమురం భీముడో. I'm trying to post more on YouTube. I love it. That camera's so nice. Oh my gosh, your nails are so cute. Thank you. Were these the same nails you had at Zupa's too? Yes, yeah. I did these for a little. I shoot for brands like doTERRA and New Skin, so it's like they don't even want anything. Right, anything on your nails at all. They're like, okay, well. Where are you staying again? Caesars. Nice. So we're just like so hot, so we're just gonna be on this trip, gamble a little bit, drink. Fun. That is all I want to do. Get wasted. No, I don't have I much love to plans. do it. What else is there to I see know. there? Like Nothing. just man-made buildings. What do you want me to see? Yeah. Yeah, I'll go shopping and then Exactly, I'll get my yeah. drink. సో మీరు కూడా నా మాట విని అక్రిలిక్స్ ఇవన్నీ మానేసేయండి, హార్డ్ జెల్, లూమినరీ అని అడగండి. సో ఇవి నా న్యాచురల్ నెయిల్స్ మీరు చూసినట్టయితే. సో లెంత్ కూడా మెయింటైన్ చేస్తుంది లూమినరీతో. సో రియల్ నెయిల్ డ్యామేజ్ అవ్వదు అనమాట. అక్రిలిక్స్కి చాలా డ్యామేజ్ అవుతుంది రియల్ నెయిల్. 100. Okay. So minus your $30 Okay, yeah. deposit. And then Thank you. I love it. You're చాలా బాగా చేసింది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఈ నెయిల్ ఆర్ట్స్ ఇవన్నీ చేసుకుంటే చాలా టైం పడుతుంది. సో నా అపాయింట్మెంట్ 3:30కి స్టార్ట్ అయింది, ఇప్పుడు 5:30 అయింది. సో 2 hours టైం అయిపోతుంది అనమాట. సో అంత టైం ఉందంటేనే ఇంత నెయిల్స్ చేయించుకోండి, లేదంటే మామూలు పాలిష్ అయినా పర్లేదు. సో ఇవన్నీ హై మెయింటెనెన్స్ పనులు అనమాట, టైం చాలా వేస్ట్ అవుతుంది. బట్ సో వర్త్ ఇట్, బికాజ్ ఒక 3 వీక్స్ 3.5 వీక్స్ ఇవే నెయిల్స్ ఉంటాయి. అండ్ యా, ఈజియెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ కేర్. నాకు చాలా ఆకలిస్తుంది ఫ్రెండ్స్. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నేను పొద్దున ఏం తాగా, నేను పొద్దున జిమ్ తర్వాత ఒక కోల్డ్ కాఫీ తాగా, తర్వాత ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక జెలాటో తిన్నా చిన్న కప్. అది తప్ప నేను ఇంకేం తినలే ఈరోజు అంతా. సో ఎందుకబ్బా కళ్ళు తిరుగుతున్నాయి అని అనుకుంటే అప్పుడు రియలైజ్ అయ్యి అసలు ఏం తినలే కదా నేనని. సో ఇందాక ఆ నెయిల్ ఆర్టిస్ట్ ఇక్కడ చెప్పింది, ఇక్కడ ఒక బ్యాంబినో అనే ఒక పిజ్జా రెస్టారెంట్ ఉందని. సో అది ట్రై చేద్దాం ఈరోజు. సో మెక్సికన్ స్ట్రీట్ కార్న్ పిజ్జా ఇంకా రోస్టెడ్ పొటాటోస్ ఆర్డర్ చేసుకున్నాను.
డే అంతా మిత్రులతోనే ఉన్నాను, కానీ లాస్ట్ 2 hours నుంచి లేను కదా. సో ఐ స్ట్రగల్ విత్ అ లాట్ ఆఫ్ మామ్ గిల్ట్. ఇలా నా కోసం నేను ఏమైనా చేసుకుంటున్నానంటే అదొక టైప్ గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఐ ఫీల్ లైక్ ఆల్ మామ్స్ కెన్ రిలేట్. ఇది ఎలా పోతుందో ఏమో నాకు తెలియదు మామ్ గిల్ట్, బట్ ఐ డీల్ విత్ ఇట్ అ లాట్. లైక్ ఐ హ్యావ్ టు రిమైండ్ మై సెల్ఫ్. ఇప్పుడు మా హస్బెండ్ చూసుకుంటున్నాడు మిథిలాని, అండ్ ఐ హ్యావ్ టు రిమైండ్ మై సెల్ఫ్ అది తన డాటర్ కూడా. సో ఇట్స్ ఓకే, తను చూసుకోవచ్చు, నేనే 24 గంటలు ఉండాల్సిన అవసరం లేదు అని నాకు నేను చెప్పుకుంటుంటా. సో ఈ గిల్ట్ అనేది ఎప్పుడైతే పోతుందో ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉంటాను ఫ్రెండ్స్. ఐమ్ షోయింగ్ మై బ్లాగ్ మిథిలా. మిస్ యూ. ఈరోజు ఐస్ క్రీమ్ ఎవడు తిన్నాడు? యూ వాంట్ సీ మై నేమ్స్? అసలు ఈ పిజ్జా అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. అసలు మెక్సికన్ స్ట్రీట్ కార్న్ పిజ్జా అంటే ఎట్లుంటుందో అనుకున్నాను, కానీ అసలు ఫ్రెష్ కార్న్ వేసాడు, సూపర్ ఉంది. రోస్టెడ్ పొటాటోస్ కూడా ఓకే, నాట్ బ్యాడ్, కానీ పిజ్జా అయితే హైలైట్. మీరు యూటాలో ఉంటే మిడ్వేల్ దగ్గరికి ఆ ఏరియాకి వెళ్తే మాత్రం ఈ బాంబినో అనే ప్లేస్ని చెక్అవుట్ చేయండి, చాలా బాగుంది. నాకు నిజంగా నచ్చింది ఫుడ్ అయితే. ఆ రెస్టారెంట్ ఏంటో ఉన్నట్టుండి సడన్గా బిజీ అయిపోయింది. చాలా మంది వచ్చారు అండ్ టేబుల్ కోసం కూడా నిలబడుతున్నారు. నేను వచ్చినప్పుడు అసలు ఖాళీగా ఉంది. సో ఫేమస్ రెస్టారెంట్ అనుకుంటా. ఇప్పుడు ఇంటికి డ్రైవ్ చేస్తాను అండ్ మా హస్బెండ్కి చిక్కీలే కావాలంట. సో డ్రైవ్ త్రూలో వెళ్ళి పికప్ చేసుకొని ఇంటికి వెళ్తాం. లెట్స్ గో. ఇంట్లో ఏం కొనుక్కున్నానో చూపిస్తాను ఫస్ట్. అంటే నేనేం కొనుక్కోలేదు, మిథిలాకి కొన్నాను డ్రెస్సులు. క్యూట్ క్యూట్ ఫ్రాక్. కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను అన్ని, ఎందుకంటే నాకు చాలా ఫాస్ట్గా టాల్ అయిపోతుంది. ఇది ఇప్పుడు వస్తుంది అనమాట ఈ సైజు, 18 months. ఇది ఇంకోటి చాలా బాగుంది చూడండి. ఇలా క్యూట్ అనిపిస్తారు నాకు గర్ల్స్ ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే. అంటే క్యూట్, ఇంకా రోజు ఒకటి వాడేస్తాం ఈ సమ్మర్లో. అండ్ ప్రిటీ. అండ్ లాస్ట్ ఇది నైట్ బెల్ట్, ఇది రేపు వేస్తా. సో చాలా క్యూట్. నాట్ అండ్ స్కూల్ అని ఆ రీత్ షాప్లో నేను ఇది పెద్ద పోస్ కొన్నాను. ఇవి రీత్కి పెట్టుకోవచ్చు, మన డోర్ బయట, వీటిని మన డోర్ బయట రీత్కి తగిలియచ్చు. కానీ నేను 2 తీసుకున్నాను, ఎందుకంటే మిథిలా కర్టెన్స్కి తగిలియచ్చు పైన, ఇలా 2 కర్టెన్ రాడ్స్కి. తన రూమ్ కూడా ఎలానో అంత పింక్ పింక్ వాల్పేపర్ అలా ఉంటుంది. సో ఐ థాట్ దిస్ వుడ్ లుక్ సో క్యూట్ ఆమె రూమ్లో. డోర్ బయట పెట్టడానికి కూడా మంచిగా ఉంటాయి. సో ఈ 2 పెద్ద బోట్స్. అక్కడ బూట్స్కి ఇలా సన్న రిబ్బన్లు పెట్టించారు, సో నాకు కట్ చేయమన్నా. సో ఇవి కూడా కొనుక్కున్నాను. వేసుకెళ్ళింది కౌగర్ల్ బూట్స్ అనమాట. వాటికి ఇక్కడ ఒక లూప్ ఉంది అనమాట. ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి. సో అలా 2 బూట్లకి సో క్యూట్. ఈ ఈవెంట్కి పిలిచారు కదా, వచ్చినందుకు ఒక గుడి బ్యాగ్ ఇచ్చారు. నాతో పాటు మా నాని వచ్చినందుకు తనకు కూడా ఒక గుడి బ్యాగ్ ఇచ్చారు. దీంట్లో ఏముందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మా నానిది. తనకేమో సైజ్ అడిగారు మమ్మల్ని. సో క్యూట్ పీజెస్ పజామా సెట్ ఇచ్చారు. చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్, వెరీ క్యూట్. ఇయర్ రింగ్స్. ఇది వైటమిన్స్ క్లీన్ సింపుల్ ఈట్స్ అని, అది యూటా బ్రాండ్. హెయిర్ బ్యాండ్ క్యూట్ ఉంది చూడండి. హెయిర్ బ్యాండ్. మిక్సర్స్, ఇది కూడా యూటా బ్రాండ్ మిక్సర్స్. సో ఇక్కడ వీళ్ళందరూ ఎక్కువ కొలాబరేషన్ చేస్తుంటారు. ఓ యా, అండ్ ఒక ఏప్రాన్. ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు మాకు ఏప్రాన్సే. సో దాంట్లో ఏముంటుంది. సో నాకు కూడా పీజెస్ ఇచ్చారు. సైజ్ స్మాల్ అని చెప్తే నాకు పింక్ కలర్ వచ్చింది, నా ఫేవరెట్ కలర్. మిథిలాకు ఒక బుజ్జి బెలూన్. నాకు కూడా ఏప్రాన్. క్లీన్ సింపుల్ ఈట్స్. నాకు ఇయర్ రింగ్స్ అండ్ బేబ్ గ్లో వాళ్ళది లిప్ జెల్లీ ఉంది అండ్ మిక్సర్స్ సేమ్. ఓ నాకు హెయిర్ బ్యాండ్ కూడా ఉంది. నాకు కూడా హెయిర్ బ్యాండ్ ఉంది.
సో క్యూట్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ మై వ్లాగ్. ఇది మీకు నచ్చితే ఇలాంటివి నేను చాలా ఫిల్మ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే యూటాలో నన్ను చాలా ఈవెంట్స్కి పిలుస్తూనే ఉంటారు. ఎప్పుడు ఫిల్మ్ చేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని కెమెరా పట్టుకొని వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు వ్లాగర్ కాబట్టి నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను ఈ ప్రొఫెషన్ని. ఐ లవ్ యూ ఆల్ సో మచ్.